డ్రాగన్ టీమ్ అర్జెంటుగా డ్రాగన్ మూవీ అప్డేట్ ఇచ్చి తీరాల్సిందే. మే 20కి ఎన్ని రోజుల టైం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా విషయాల్లో కోపంగా ఉన్నారు. టైటిల్ విషయంలో క్లారిటీ లేదు. అది మారుతుందని నిర్మాత అనడం, ఎన్టీఆర్ బర్త్డేకి టీజర్ రాదని ఫీలర్స్ పెరగడంతో పాటు గత 2 నెలలుగా కథ మారింది అన్న పుకార్లు పెరిగాయి. రీషూట్లు, రిపేర్లు ఇలా చాలా విషయాల్లో డ్రాగన్ మీద పుకార్ల దాడి పెరుగుతూనే ఉంది. అందుకే మే 20న ఎన్టీఆర్ బర్త్డే ఈ సందర్భంగా చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పని పడింది. డ్రాగన్ దర్శక నిర్మాతలు ఈ విషయంలో ఏదో ట్వీట్లు లేదంటే పోస్టర్ల లాంచ్తో సరిపెడితే ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఎప్పుడు, గ్లిమ్స్ ఇంకెప్పుడు లాంటి హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియా మీద దాడి పెంచేశారు. మరి డ్రాగన్ టీం చాలా పుకార్లకు మే 20న ఆన్సర్ ఇస్తుందా? వాటికి బ్రేక్ వేస్తుందా? టేక్ ఎ లుక్. డ్రాగన్ మీద ప్రెజర్ ఇప్పుడు రోజు రోజుకు పెరిగిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికే తప్ప ఈలోపు డ్రాగన్ రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. అలా చూస్తే డ్రాగన్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ పెరగడంలో అర్థం లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మే 20 ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఆ రోజు డ్రాగన్ టీం ఏ కారణము చెప్పి తప్పించుకోలేదు. టీజరో, సాంగో, మోషన్ వీడియోనో ఏదో ఒకటి వదలాల్సిందే. కేవలం పోస్టర్ రిలీజ్ చేస్తే సరిపోదు. ఒకవేళ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసి సరిపెట్టుకుందామంటే రిలీజ్ డేట్ పక్కాగా ఇచ్చి తీరాల్సిందే. లేదంటే ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రెజర్ మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ హ్యాష్ ట్యాగ్ వార్ మొదలవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తట్టుకోలేని పరిస్థితి. అంత ఊరమాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో దేవర దుమ్ము దులిపింది. అది కూడా రాజమౌళి సాయం లేకుండా. అయితే ఇప్పటికిప్పుడు డ్రాగన్ టీం తేల్చాల్సినవి ఏమైనా ఉన్నాయంటే పుకార్లే. వాటికి అర్జెంటుగా బ్రేక్ వేయాలి. ముందు అసలు టైటిల్ ఏంటో చెప్పాలి. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తప్ప అసలు టైటిల్ వేరే ఉందని నిర్మాత అన్నాడు. అదేంటో కనీసం ఎన్టీఆర్ బర్త్డే రోజైనా తేల్చాలి. ఇక రిలీజ్ డేట్ మాటిమాటికి వాయిదా పడటానికి రీజన్ కూడా తేల్చాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి కథ నచ్చలేదని, అందుకే స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు జరిగాయని పుకార్లు వచ్చాయి. అవి నిజాలా కాదంటే కాదని క్లారిటీ ఇవ్వాలి. ఈ మధ్య షూటింగ్ ఆగిపోయిందన్న పుకార్లు వస్తే అవి పుకార్లని ఫిలిం టీం తేల్చింది. అంతవరకు బానే ఉంది. కానీ ఈ మూవీ కథ 2 భాగాలుగా తీస్తున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే కాదు, డ్రాగన్లో హీరో డ్యూయల్ రోల్ వేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. అవి నిజాలా? ఇందులో ఏది నిజం? 2 భాగాలుగా మూవీ వస్తే ఒకటి తీశాక రిలీజ్ చేసి మరొకటి తీస్తారా? ఇలాంటివి కూడా తేలాలి. దీనికి తోడు షాహిద్ కపూర్, ఆలియా స్పెషల్ రోల్ వేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బ్రూస్లీని బేస్ చేసుకుని హీరో పాత్ర డిజైన్ చేసినట్టు ప్రచారము జరుగుతోంది. ఎన్టీఆర్ మరీ అంత బక్క చిక్కేంతగా ఎందుకు తన లుక్ని ఇంతగా మార్చారు? 2 పాత్రలు వేస్తున్నాడా లేదంటే 2 గెటప్సా? ఇలా చాలా విషయాలకు సమాధానం దొరకాలి. ఇందులో టైటిల్, రిలీజ్ డేట్, హీరో పాత్ర మీద వస్తున్న పుకార్లకు ఫిలిం టీం బ్రేక్ వేయాలి. అది కూడా మే 20 లోపే. లేదంటే ఫ్యాన్స్ నుంచి ఫిల్మ్ మేకర్స్కి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వార్ మొదలవుతుంది. ఆల్రెడీ ప్రెజర్ మొదలైంది.